సో నేను ఇఫ్ కండిషన్ రాస్తున్నా, ఇఫ్ కండిషన్, ఓకే. అండ్ దెన్ ఇఫ్ లో ఇది కండిషన్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ సంథింగ్. కరెక్టేనా ఎవ్రీవన్? ఇదే కదా సింటాక్స్. Yes, sir. ఓకే. సో ఐఎమ్ కంపేరింగ్ సంథింగ్. మనం ఇంతవరకు చేసిన కంపారిజన్ లో ఏ ఆపరేటర్స్ కంపారిజన్ చేసాం? మనం ఇంతవరకు చేసిన కంపారిజన్ లో ఇక్కడ ఇఫ్ కండిషన్ లో గ్రేటర్ దెన్, అవునా? లెస్ దెన్, గ్రేటర్ దెన్ లే కదా మనం కంపారిజన్ చేసినాయి. గ్రేటర్ దాన్ ఈర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. కరెక్టేనా? లాస్ట్ సెషన్ లో ఇఫ్ యూ గైస్ రిమెంబర్, లెస్ దెన్ లే గ్రేటర్ దెన్ లే కదా మనం చేసినాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వల్స్ టు కూడా యూజ్ చేస్తా. ఈక్వల్ టు దిస్ ఆర్ దిస్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీనికి డిఫరెంట్ ఏంటి అనేది. ఇక్కడనేమో చిన్నదా పెద్దదా అని కంపేర్ చేశాను, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. బట్ ఇక్కడ నేను ఈక్వలైజేషన్ అవుతుందా లేదా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిక్లేరింగ్ వన్ వేరియబుల్. వేరియబుల్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో 9 కి పెద్దకి చిన్నకి నేను కంపేర్ చేయను, ఓన్లీ ఈక్వల్ టు కంపేర్ చేస్తాను. అంటే ఏ అనేది 9 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9, దెన్ ఎగ్జిక్యూట్ సంథింగ్. gs డాట్ ప్రింట్ ఆఫ్ సంథింగ్, ఎనీథింగ్, లర్నింగ్ జావా స్క్రిప్ట్. సో నేను దీన్ని రన్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు? వాట్ డూ యూ ఫీల్? ఇది ఏం చేస్తుంది? లర్నింగ్ జావా. ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? ఏ వాల్యూ 9 తో కంపేర్ చేస్తుంది సార్. అంటే ఈక్వలైజేషనా కాదా? కరెక్టేనా? ఏ డబల్ ఈక్వల్స్ టు 9 పెట్టాను, ఇక్కడేమో ఇరాను. దీనికి డిఫరెన్షియేట్ ఏంటి? ఏ ఈక్వల్స్ టు 9 అని అంటే మనం వాల్యూని అసైన్ చేస్తున్నట్టు. ఏ డబల్ ఈక్వల్ టు 9 అంటే మనం ఏని 9 తో కంపేర్ చేస్తున్నట్టు. కరెక్టేనా? అంటే 9 ఈక్వల్స్ టు 9 అయితే ఎగ్జిక్యూట్ దిస్ అని. ఓకే, జస్ట్ ట్రై టు రన్ ఇట్. ఏం ఎగ్జిక్యూట్ అయింది? లర్నింగ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిందా? అంటే ఏ లూప్, ఏది ఎగ్జిక్యూట్ అయింది? ఇది ఎగ్జిక్యూట్ అయిందా? అంటే కండిషన్ ఇది మెట్ అయిందా? డూ యూ ఫీల్ కండిషన్ మెట్ అయిందా ఇక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 8 పెడతాను. ఇప్పుడు ఏ అనేది ఏంటి? వాట్ ఇట్ ఈస్ హోల్డింగ్ మా? ఏ ఎవ్రీవన్ 9, sir.